ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 6వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు మీ యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెబుతున్నాను, మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూల పరిస్థితులు మీకు ఎదురయ్యాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ద్వారా ఎటువంటి పరిస్థితులను దిగమింగగలుగుతారు, అలాగే మిథున రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి దేవారాధన చేసుకోవాలి, ద్వారా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వ్యక్తులు బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ కార్య సాధనైనా చేస్తారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం మీ యొక్క మిథున రాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 6వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి పెద్ద సమస్యకు మీకు ఎదురు కాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా రోజులుగా మీ యొక్క చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అతిపెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏ పని చేసే ముందైనా సరే ఆచితూచి వ్యవహరించండి, చాలా ఉత్తమం. మీరు అనుభవజ్ఞులు కోసం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్ళారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో,
వ్యాపార జీవితంలో కొన్ని మేలుకొవలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుందో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఇక మిథున రాశి వారు వ్యాపారంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని ప్రశంసలు మీకు దక్కబోతున్నాయి. కార్యరంగంలో మీరు చేయవలసినటువంటి పని కారణంగా నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీపై అధికారులు కూడా మీకు ఇచ్చేటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న వ్యక్తులు ఉన్నారో మీరు విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమనం అవుతుంది. మీరు విదేశాలకు వెళ్ళటానికి ఇది వరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క సంతానం కారణంగా మీరొక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొనబడుతుంది. అంటే మీరు చేసినటువంటి ఒక పని కారణంగా నలుగురిలో మీరు ప్రశంసింపబడతారు. విద్యార్థులు మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు చదువుపై ఆసక్తి అధికంగా కనబడుతుంది. ఇక చాలా వరకు మీ యొక్క సిలబస్ను కంప్లీట్ చేసుకుంటారు. అలాగే పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ యొక్క స్నేహితుల్లో ఒకరు మీకు చాలా సపోర్టుగా నిలుస్తారు. మీకున్నటువంటి అనుమానాలు వారు అనేది తీసేస్తారు. ఇక గోచారాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక అంశాల్లో షూరిటీ సంతకాలు కమ్యూనికేషన్లో ఉన్నారో ఈరోజు ఆ కమ్యూనికేషన్ క్లారిటీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులు మీరు వసూలు చేసుకోబోతున్నారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా ఒక చిన్న సమస్య ఎదురయ్యే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈరోజు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం జూన్ 6వ తారీఖు శుక్రవారం అనేది మీకు మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. షూరిటీ సంతకాల విషయంలో ఆలోచించకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు నష్టాలను తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా అనేది చాలా అవసరం. ఇక భయం అనేది చాలా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఇక మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రతికూల అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి శివాదేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి. తద్వారా కూడా మీరు ఎంత పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇంట్లో రోజు దీప నైవేద్యాలతో ఆరాధించండి. మీకు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. ఇక 2025వ సంవత్సరం జూన్ 6వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి అనేది ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.